నమస్కారం అండి. నిన్న మన ఐటీ శాఖ మంత్రి అంటే నార్మల్గా కోడిగుడ్డు మంత్రి గారు అంటే గుర్తొస్తుంది. కోడిగుడ్డు మంత్రి గారు కైలాసగిరి మీద ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఓపెనింగ్ కి అంటే ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వెళ్లారు. అదేమో 4,69,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 96 లక్షలు మేము ఇస్తాం, ఒక సంవత్సరంలో పూర్తి చేస్తాం అని చెప్తూ నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకపోయినా జెండా పట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్లేయమని అడుగుతాను. ఈసారి అలా ఓట్లేయమని అడిగితే చెప్పు దెబ్బలు తింటారు అమర్నాథ్ గారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2021 జూలైలో అక్కడ అదే కైలాసగిరి మీద 90 కోట్ల ఖర్చుతోటి ప్లానటోరియం కమ్ ఆస్ట్రోఫిజిక్స్ కడతామని చెప్పారు. అది కూడా 23 కల్లా తయారైపోతున్నారు. 23 డిసెంబర్ వరకు వెయిట్ చేశానేమో, ఒక్క రోజులో కూడా కట్టేస్తారేమో జగనన్న గారని చెప్పేసి. ఆ ప్లానటోరియం తయారవ్వాలి. ఆ విఎంఆర్ డిఏ వాళ్ళు ఇదివరకు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు, వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు, మీరు ఎక్కడ పోయారో తెలియదు. ఎన్నాళ్ళండి ఈ అబద్దాలు? ఎందుకు ఇక తలకాయ నొప్పులు ఇవన్నీ చేస్తారు మీరు? ఆ అడ్వాన్స్ సైన్స్ టెక్నాలజీ మ్యూజియం 4 కోట్లతో అయిపోతుందంటే మీరు పెట్టుబడి పెట్టలేక అది అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం కి అయ్యే ఖర్చు ఎవరు ఇచ్చారో మరి నాకు అర్థం కాల. నా 6 కోట్లలో కట్టేస్తాను. 6 కోట్లలో నీ గుడ్లు పెట్టే పౌల్ట్రీ కూడా కట్టలేం కదా. ఒక పౌల్ట్రీ కట్టాలన్నా 6 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది కదా. ఇదివరకు 90 కోట్లతో కడతానన్న ప్లానటోరియం, కైలాసగిరి మీద కడతానన్న ప్లానటోరియం ఏమైంది? దాని గురించి కనీసం కైలాసగిరి ఎక్కినప్పుడైనా నువ్వు దాని గురించి మాట్లాడవా? ఆ ప్లానటోరియం ఎందుకు కట్టలేకపోయాము, అప్పుడు చెప్పాము 2023 కంప్లీట్ చేస్తామని చెప్పి. నువ్వు కూడా అనిల్ కుమార్ యాదవ్ లో తయారైతేలాగా. ఆయనంటే బాడీ పెరిగింది, బుర్రలేదు. నీకు అంతేనా? ప్రతి మీ మంత్రులందరూ అంతేనా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎందుకంటే విశాఖపట్నం ఎంత అభివృద్ధికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకొని చక్కగా మంచి మంచి ప్రాజెక్టులు చేయొచ్చు. రైల్వే జోన్ కి 58 ఎకరాల స్థలం అడిగితే ఇవ్వరు మీ ప్రభుత్వం. ఇటువంటివన్నీ చేస్తే మళ్ళీ నేను జెండా పట్టుకుని వెళ్తానంటే జెండా పట్టుకు వెళ్ళక ఎవడం తంతారు సరే వెళ్తే. ఓకే.